హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు అయితే అన్న ప్రసాదం అనేది మన తిరుపతిలో అయితే వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్న కొన్ని దృశ్యాలు చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. చూడండి, మన తిరుపతి ఏ విధంగా రావాలి, ఎక్కడ నుండి ఎక్కడ ఏ దేవతలు ఉన్నాయి ఏంటంటే ప్రతిదీ అయితే వాల్ పేపర్ టైప్లో ఉంది. అదంతా ఒక మ్యాప్ అనమాట. అయితే దాని ముందు గార్డెన్ అయితే ఉందంటే చాలా బాగుందండి. ఒక దేవత అయితే అక్కడ ఉంది. ఆ దేవతను తీయమన్నారు మా ఫ్యామిలీ వాళ్ళు. చూడండి, టాటా చేస్తున్నారు. వాళ్ళు ఏమో నిజంగా చెప్తున్నారు, వాళ్ళు ఎంత ఎంజాయ్ చేసుకుని వస్తున్నారు నాకైతే తెలియదు. నేనే దేవుడి కోసం వచ్చానని నేను అనుకున్నా. అంటే ఎందుకు వచ్చాను, ఎలా వచ్చాను, నేను అదే ఆలోచనలో పడ్డాను అనమాట. వాళ్ళైతే ఫుల్ హ్యాపీ, ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి వచ్చారన్నమాట, ఇది రెండోసారి అనమాట వాళ్ళు. నేనైతే ఫస్ట్ టైం. సో అన్నప్రసాదం కోసం అయితే లోపలికి వెళ్తున్నాము. ఇదే వెంగమాంబ అని ఒక అన్నప్రసాదం అనమాట. ఈ తిరుపతిలో చాలా ఫ్రీగా కొన్ని కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి దీనికి భోజనాలు ఇవన్నీ పెడతారు. ఇక్కడ ఉచితం అంట. మా ప్రతి ఒక్క ప్రజలు ఎంతమంది వచ్చినా తగ్గేదిలే అన్నట్టుగా ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ అయితే కర్రీస్, చట్నీ అండ్ పప్పు, మళ్ళా పొంగలి ఇవన్నీ అయితే పెట్టేశారు ఆల్రెడీ. ఎందుకంటే ఈ ప్రాసెస్ చేయడానికి ముందు ఎంతమంది వస్తారు, ఎవరు ఎక్కడ కూర్చోవాలని కాదు, ఎక్కడైనా కూర్చోవచ్చు. బట్ ఏంటంటే కొద్దిగా లైన్ ప్రాసెస్లో కూర్చోమని చెప్తారు వాళ్ళు. బట్ అయితే ఇక్కడ 3 ఐటమ్స్ అయితే నేను తిన్నాను కాబట్టి చెప్తున్నాను, చాలా బాగుందండి. ఇక్కడ ఏమాత్రం ఉప్పు కారం అనేది ఏమి ఉండదు. ప్రతిదీ అందరికి నచ్చేటట్టు ఉంటుంది. దేవుడి కోసమే వచ్చారు, దేవుడికి ప్రసాదం తిన్నట్టే అనుకుని తింటారన్నమాట. ఇక్కడ నేనైతే మా ఫ్యామిలీతోనే అయితే ఫోటో తీసుకుంటూ నాకు అయితే ఫుల్ హ్యాపీగా ఉంది.